ఏవైతే వాళ్ళు రైతులు లాస్ పోయారో ఆ లాసును మొత్తాన్ని కూడా పరిశీలించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అత్యంత త్వరలో ఇస్తామని చెప్తున్నారు. మరొకటి వైసీపీ అయితే తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంది. 100% ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట ఈ సంబంధించిన వాతావరణ శాఖల హెచ్చరికలను సరిగ్గా ఖాతరు చేయలేదని చెప్పి మరి వైసీపీ పార్టీ చెప్తుంది. నిజముందంటారా వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలో? నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్, నేను ఒక విషయం మీకు చెప్పగలను. ఈ తుఫాన్ హెచ్చరికలు మనకి నాట్ లెస్ దాన్ 15-20 డేస్ నుంచి చాలా తీవ్రమైన తుఫాన్ ఉండబోతోంది అన్న దగ్గర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గల్ఫ్ టూర్ ముగించుకుని ఒక రోజు ముందొచ్చారు. నేను రాత్రి 10 గంటలకి ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయి పెళ్లికి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు. పవన్ కళ్యాణ్ గారు మొన్న పొలాల్లోకి వెళ్ళారు. సంతోషం, ఇది జరిగింది. మీకు అసలు విషయం చెప్తాను. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఒక ప్రాథమిక అంచనా 5,870 కోట్లు, 5,250 కోట్లకు ఒక అంచనా ఇచ్చారు. వెరీ గుడ్. అంచనా కన్నా ముందు 1,50,000 ఎకరాల దగ్గర మొత్తం వరి పంట సర్వనాశనం అయిపోయింది. దగ్గర 11 లక్షల ఎకరాలు వరి పంట అండి. దగ్గర 1,50,000 ఎకరాల్లో పత్తి, 1,00,000 ఎకరాల పైచీలు పెసలు, మినువులు ఇలాంటివన్నీ అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని పైపచ్చు పంటలతో అన్ని ఏ విధంగా అయ్యాయో, తర్వాత ఆక్వా పంటలు ఏమయ్యాయో అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు టెక్నాలజీతో దాన్ని జయించం. ఇవన్నీ మన దగ్గర 2 బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫండమెంటల్, ఈ క్రాప్ బుక్ అని ప్రతి 2,200 ప్రజలకు ఉన్న సచివాలయంలో ఈ క్రాప్ అంటే ఆ ప్రాంతంలో ఏ పంటలు వేశారు అన్నది ఆ ఈ క్రాప్ బుక్ త్రూగా ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అది ఈ ప్రభుత్వం నిర్వర్తించట్లేదు సచివాలయ వ్యవస్థలో. నెంబర్ 2, ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ అనండి, లేదా ఖరీఫ్ రబీ సీజన్లకి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు, అంతకన్నా ముందు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాలు అనౌన్స్ చేస్తున్నవి. ఆన్ అగ్రిగేట్ 13,500 ఇచ్చేది. వీళ్ళు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొన్న 5,000 మాత్రమే ఇచ్చారు. ఇది తర్వాత ఎరువులకి ఎంత వెతలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం. ఇదంతా ఒక ఎత్తి అయితే, పంట బీమా అన్నది ఈ రోజు దాకా బీమా చెల్లింపు జరగలేదు. మన బడ్జెట్ ఎలకేషన్ అయింది కానీ కార్యాచరణ లేదు. ఇప్పుడు మేడం చాలా స్మార్ట్ గా చెప్పారు కానీ ఇది వీళ్ళందరికీ తక్షణ సాయం అందిస్తారని ఏ ప్రాతిపదిక మీద? మీకు తెలుసో తెలీదు, పంటలకి రుణాలు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ చేయబడరు. నాకు తెలిసి నెల్లూరు ప్రాంతంలో ఉన్న 65,000 మంది పైచిలుక రైతుల్లో కేవలం 614 మందికి మాత్రమే ఇన్సూరెన్స్. అలా మీరు స్టేట్ వైడ్ గా తీసుకుంటే నాట్ ఈవెన్ 5-6% కూడా రైతులు రుణాలు తీసుకున్న వాళ్ళు 5-6% ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళకి ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోతే ఎంత కాంపన్సేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది? ఏ ప్రాతిపదిక మీద 5,650 రూపాయలు 5,250 కోట్లు ప్రాథమిక అంచనా ఇచ్చారు నిన్న. ఇంకోటి 25 జిల్లాలు ఉన్న, అంటే ఇప్పుడు రాష్ట్రంలో 25 జిల్లాల కింద ఏర్పాటు చేశారు. 25 జిల్లాల్లో 24 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇది నేషనల్ కెలామిటీ కింద, తర్వాత ఇది ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అన్న రూపాయి ఇచ్చింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు గతంలో రాష్ట్రంలో దేనికైనా సమస్య వస్తే నేను అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలను, రాష్ట్రానికి నేను సమన్వయపరచగలను అని చెప్పిన నేపథ్యంలో ఇవాళ తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ₹1 వచ్చింది. ఇది ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అడ్రస్ చేస్తున్న దగ్గర ₹1 కూడా లేకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 40 లక్షల మంది ప్రజలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 40 లక్షల మంది ప్రజలు 180 రీయాబ్ సెంటర్లు పెట్టారు. అవి కూడా ఏది నాడు నేడు స్కూల్ పరివర్తన చేసే దగ్గర, ఆర్బీకే సెంటర్ల దగ్గర. ఈ రోజు వడ్లు రోడ్డు మీద కొట్టుకెళ్ళిపోతున్న ఉదంతం చూసాం. వర్షం నీటిలో, ఎడతెరిపి లేని వర్షంలో. ఇవాళ నేను అంటుంది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి మన వంతుగా మనం చేయవలసిన సాయం గురించి అందరూ మాట్లాడతాం, ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు స్పందిస్తాడు. నేను దానికన్నా ముందు ప్రభుత్వ స్పందన అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒకే ఒక రోజు దాన్ని మానిటరింగ్ తోను, తర్వాత వర్షం ఆగిపోయి 11:30కి రాత్రి అంతర్వేది దగ్గర తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న దగ్గర ఇవాళ కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అన్న దగ్గర మీకు ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దగ్గర 70 లక్షల పైచిలుక రైతులకి 80 లక్షల రైతులకి 70 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు దగ్గర గత ప్రభుత్వం అన్న అగ్రిగేట్ 7,890 కోట్లు ఇన్సూరెన్స్ రూపంలో ఏ రోజు ఏ పంటకి నష్టం వచ్చినా సరే తక్షణ సాయం, ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత మార్కెట్ త్రూగా రైతుకి గిట్టుబాటు ధర అన్న విషయంలో దళారీ వ్యవస్థను ఎలా నిర్మించిందంటే, గిట్టుబాటు ధరకి ప్రభుత్వమే కొనడం కార్యక్రమం ఎప్పుడైతే తెరలేపబడిందో తదనంతరం దళారులు కూడా చచ్చినట్టు ఎంఎస్పీ రేటు కొనిచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు
ఏ రైతు పంట చూసుకున్నా సరే, మామిడికాయ రైతులు తీసుకోండి, మిర్చి రైతులు తీసుకోండి, అలాగే మీరు పత్తి రైతులను తీసుకోండి, పొగాకు రైతులను తీసుకోండి, వరి పండించే రైతులు, ఎక్కడైనా గిట్టుబాటు ధర ఉందా? మార్కెట్ త్రూగా గిట్టుబాటు ధర ఎక్కడైనా ఇచ్చిన ఉదంతాలు చెప్పండి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు పైపచ్చు వీళ్ళు మొన్న ఇచ్చిన 5,000 పైపచ్చు ఈ ఎరువుల యొక్క తీవ్రత, ఇవాళ మీకు తెలుసో తెలీదో ఎరువులకు కూడా రైతులకి కార్డులు ఇస్తున్నారండి. జస్ట్ లైక్ మనకి చూడండి ఆధార్ కార్డులు ఆ టైప్ లో ఆన్ అగ్రిగేట్ ఒక్కొక్క రైతుకి 2 నుంచి 3 బస్తాలు ఇస్తారండి రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ కి, లేట్ ఖరీఫ్ ఈసారి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధి అంటే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్ర ప్రభుత్వంతో మాకున్న గుడ్. ఎస్ ప్రసాద్ గారు, ఒకటైతే చెప్తున్నారు, ఎరువుల సమస్య అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు టోటల్గా భారతదేశ వ్యాప్తంగా ఉందని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చెప్తున్నమాట. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. వాస్తవం అంటారా అది? ఎరువుల సమస్య నిజంగా దేశవ్యాప్తంగా సమస్య, నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ మిగిలిన రాష్ట్రాల్లాగా మాకు డబ్బులు ఇస్తే చాలని చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. ఎరువుల సమస్యకి డబ్బులతో దగ్గర 4,000 కోట్లు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎరువులు అక్కర్లేదని. దీని మీద మాట్లాడదామంటే నేను ఓపెన్ డిబేట్ అవుతానండి సార్. ఎందుకంటే రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల్లో తీవ్ర సమస్య యాక్సెప్ట్ చేస్తాను, కానీ మన తీవ్ర సమస్యని మూలించుకోవడానికి 4,000 కోట్లు తీసుకున్నాం. ఇది సాధ్యమా? దీంతో పరిష్కార మార్గం ఉందా? ఇది లేదు కదా. అట్లీస్ట్ ఇక్కడ మనకి తెలంగాణలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది, దాంతో గుడ్ లాబింగ్, గుడ్ బుక్స్ ఓపెన్ చేసుకోవడానికి ఈ 4,000 కోట్లు తీసుకుని తెలంగాణ ప్రభుత్వంతో ఇటు గుడ్ డైలాగు, గుడ్ నెగోసియేషన్ అని ఓపెన్ అయిందంటే ఎస్ ఐ యాక్సెప్టెడ్. అది కూడా జరగలేదు. అలాంటప్పుడు మరి రైతు సమస్యలను ఎవరు తీరుస్తున్నారు, ఎవరు వెతలు? ఎన్నాళ్ళు మీరు నేను పుట్టిన కాడి నుంచి చూస్తున్నాం. 2,200 గ్రామ ప్రజలకు ఒక సచివాలయం నిర్మించిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో అట్లీస్ట్ వాళ్ళకు ఒక గొడవను కట్టిందండి. అయితే వాళ్ళు పంటను రోడ్డు మీద, మీరు నాకు తెలుసు, రైతు ఈ రోజు కూడా పుట్టిన కాడి నుంచి మా నాన్న మీ నాన్న కూడా రైతులే, రోడ్ల మీద ఒడ్లు పోసుకుని ఎండబెట్టుకునే దగ్గర ఒక స్వచ్ఛందమైన షెడ్లు ఏ ప్రభుత్వమైనా నిర్మించి ఇచ్చిందండి? మన ప్రభుత్వం పోసుకోవడం తప్ప ఇంకో మార్గమే లేకుండా పోతుంది మనకి. ఈ ప్రతిసారి అయినా తుఫాన్లు రాకుండా ఉంటాయి, సంవత్సరంకి 1-2 తుఫాన్లు గ్యారంటీకి వస్తాయి, ప్రతిసారి నష్టపోయేది రైతే కదా. మేడం చాలా బాగా చెప్పారు, రైతుల పరిరక్షణ మీ ప్రభుత్వం అంటే. 2014, 19, 24 స్టాటిస్టిక్స్ తీయండి మేడం. 58,250 కోట్ల మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు వచ్చాయి. వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. మనకు ఉత్పత్తులు మీ 14-19 టెన్యూర్లో, 19 నుంచి 24 2 సంవత్సరాల కరోనా పాండమిక్ 89,670 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు, ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా. రైతు ఎవరు